హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ చికెన్ చేస్తున్నాను. మా బాబు ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రు ప్రాజెక్ట్ వర్క్ కోసం. అందరి కోసమని చికెన్ చేస్తున్నాను. గోంగూర పచ్చడి, చికెన్ గోంగూర పచ్చడి చేస్తున్నాను. స్పైసీగా ఈరోజు చికెన్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం ఒక 2 మిర్చి 4 కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. తర్వాత చికెన్లో పసుపు, సాల్ట్, కారం 2 స్పూన్స్ వేసాను. అల్లం వెల్లిగడ్డ 1 స్పూన్ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది ఎంత బాగా మ్యాగ్నేట్ అవుతే పీసెస్కి అంత ఉప్పు కారం పట్టిద్ది. అందుకే ఫస్ట్ ఇది చేసి పెట్టుకున్నా. ఒక 2 ఆనియన్స్, 2 మిర్చి, టమాటా, కొబ్బరి, గసగసాలు మిక్స్ చేసి పెట్టాను. ఆ గ్రేవీ ఇందులో వేసాను. గ్రేవీ కోసం బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ముందే మిక్స్ చేసి పెట్టాను. అన్నీ ఒకేసారి వేసేద్దామనేసి. బాగా నూనె తేలుతుంది కదండి, బాగా వేగి నూనె పైకి వచ్చే వరకు బాగా మసాలా వేయించుకోవాలి. ఎంత బాగా మసాలా వేగితే చికెన్ అంత బాగుంటుంది. ఆయిల్ పైకి వచ్చింది కదండి, ఇంకా కొంచెం సేపు ఫ్రై అయ్యేలా వేయించుతాము. ఇంకొంచెం వేగాలి. అది వేగినాక చికెన్ వేసుకో. అంతలోపు పక్కన గోంగూర పచ్చడికి చేసి పెట్టుకున్నా. మ్యాగ్నేట్ చేసి పెట్టిన ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్. నూనె కాస్త పైకి వచ్చింది కదండి, ఇప్పుడు చికెన్ వేసుకుందాము. ఇప్పుడు బాగా మసాలా వేయిందండి, ఇంకా చికెన్ వేస్తాం. వాటర్ వేయకుండా గ్రేవీలోనే మంచిగా మగ్గనిచ్చి చేస్తే మసాలాలోనే బాగుంటుంది చికెన్. గ్రేవీ ఎక్కువ లేకుండా గుజ్జుగా చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకుందాము. నాకు అసలుకి యూట్యూబ్ చేయడం అనేది రాదు. మా అక్క వాళ్ళు చేస్తుంటే చూసి సాటర్డే రోజు ఒకరోజు పూజ చేసుకొని ఒకటి అప్లోడ్ చేద్దాము, ఎవరైనా చూస్తే పెడదాము, లేకపోతే వదిలేద్దాము అనుకున్నా. అసలు నాకు యూట్యూబ్ ఎలా చేసేది కూడా తెలియదు. మా అక్క కూతురు గీతికనే నేర్పించింది. సరే అని సాటర్డే రోజు స్టార్ట్ చేసాం. సాటర్డే రోజు స్టార్ట్ చేసి ఒక వీడియో పెట్టిన, అప్లోడ్ చేసిన. ఆ వీడియోకి వెంటనే 200 మెంబర్స్ చూసిండ్రు. ఇంకా అప్పటి నుంచి ఫ్రీ టైంలో చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఆయిల్లోనే కొద్దిసేపు మగ్గనిద్దాము. బాగా ఉడికే వరకు బాగా వాటర్ వేయకుండా బాగా మగ్గనిద్దాము. చికెన్ ఉడుకుతుంది కదా, ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. బాగా కలుపుకొని పక్కన గోంగూర తాలింపు కూడా అయిపోయింది. రైస్ ఆల్రెడీ చేసేసాను. చికెన్లోకి గోంగూర బాగుంటుంది టేస్ట్. ఒకసారి మిక్స్ కూడా చేసుకోండి. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాం. కొంచెం ఇది చికెన్ మసాలా, స్పూన్ 1.5 స్పూన్ వేసాను. వాటర్ వేయలేదు ఇంకా. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసి అప్పుడు కొంచెం వాటర్ వేద్దాము. చికెన్ మ్యాగ్నేట్ చేసిన వాటరు అవి ఒకటే పోస్తున్నా, ఇంకెక్కువ వేయను.
మరి మరి గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. నీళ్ళగా ఉంటే అంత అంత బాగోదు. ఓకే, కొద్దిసేపు ఉంటాం. పచ్చడి రెడీ. ఆఫ్ చేద్దాం. చికెన్ రెడీ అండి. నూనె పైకి తేలింది కదా, నేను వాటర్ కూడా ఎక్కువ వేయలేదు. ఆ కొంచెం వాటర్లోనే బాగా మగ్గిపోయింది. స్మెల్ సూపర్ ఉందండి. గుమ్మలాడిపోతుంది వాసన. పీస్ ఉడికించలేదు, ఒక్క నిమిషం ఒకసారి చూద్దాం. ఉడికిపోయిందండి. గుమ్మలాడే చికెన్ రెడీ. ఈరోజు సండే స్పెషల్ చికెన్, వేడివేడి అన్నం, గోంగూర చట్నీ.